పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్ గారితో ఉన్నాము. మోడీ ఎందుకు మసూద్ అజార్ని పాకిస్తాన్ నుంచి తీసుకురావట్లేదు, ఎందుకు అంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెనిజులా అధ్యక్షుడు మదురోని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు వాళ్ళ దేశానికి. అలాగే మోడీ ఎందుకు చేయట్లేదు అని అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్నించడం జరిగింది. ఏమంటారు? ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ ఏ ఫ్యామిలీ నుంచి వచ్చినాడు? రజాకార్ ఫ్యామిలీ నుంచి వచ్చినాడు. రజాకార్ ఫ్యామిలీ ఎక్కడి నుంచి వచ్చింది? నిజాం ఫ్యామిలీ నుంచి వచ్చినాడు. సో రెండింటికి అంటే అవినావ సంబంధం ఉందన్నట్టు రెండు పార్టీలకు. వాళ్ళు ఏం చేసినారు? వాళ్ళ పెత్తనం కోసం, వాళ్ళ పవర్ కోసం సొంత తల్లిదండ్రులను కానీ, తమ్ములను కానీ, అన్నలను కానీ చంపేసి రాజ్యం వెళ్ళిన సంగతి మనం చూసినాం. సో అదే మైండ్ సెట్లో ఉన్న అసదుద్దీన్ ఓవైసీ ఇవాళ పాకిస్తాన్కి పోయి అక్కడ 26/11 మీద దాడి జరిగిన వాళ్ళు ఏంటంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు తీసుకురావడం అనేది, ట్రంప్ వెనిజువేలా పోయి ఎట్లయితే తీసుకొచ్చడం అనేది రెండింటికి కంపారిజన్ అనేది చాలా ఇది హాస్యాస్పదంగా ఉందన్న. ఎందుకు చెప్తున్నానంటే మనం ఇవాళ ఒక భారతదేశంలో ఉన్నాం. వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రసీ అంటారు. ఈ డెమోక్రసీ దాంట్లో మనకు డిప్లొమాటిక్ ఛానల్స్ అని ఉంటాయి. అసదుద్దీన్ ఓవైసీ గారు బాగా చదువుకున్న తను, బ్యారిస్టర్ ఎట్ లా అన్నాడు, యూకేలో పోయినాడు. ఆయన పేరు అంటే మన దగ్గర లాయర్లు ఎంతమంది ఉన్నా కూడా బ్యారిస్టర్ అని చెప్పి పెట్టుకోరు అన్నట్టు. లాయర్ అని పెట్టుకుంటారు, లేకపోతే అడ్వకేట్ అని పెట్టుకుంటారు, కానీ బ్యారిస్టర్ అని పెట్టుకోడు. అంటే ఇంత చదివిన వ్యక్తి ఇలా మాట్లాడడం అనేది భారతీయ జనతా పార్టీ తప్పుపడుతుంది. ఇటువంటి దాంట్లో మీరు ఇన్వాల్వ్ కాకుండా, మీరు ఒక పార్లమెంటేరియన్ 5 సార్లు 6 సార్లు గెలిచినారు. మీకు ఇటువంటి ఇష్యూ ఉంటే ఏంటంటే ఒక పర్సనల్ లెటర్ రాసి ప్రధానమంత్రి గారికి ఇట్లా చేయండి అని చెప్పి చెప్తారు. అంతేగాని పబ్లిక్ డొమైన్లో మీరు చేయడానికి ఇది చాలా తప్పుడు సంకేతం ఇస్తుంది. అంటే మీ యొక్క ఏంటంటే విద్యావేత్తలు అని చెప్పి ఏదైతే అంటున్నారో దానికి ఒక సార్థకం లేదు. ఇది అట్లా చేయరు, అట్లా భారతదేశం అట్లా చేయదు. ఆర్మీ కానీ, మోదీ గారు కానీ, అసదుద్దీన్ ఓవైసీ చెప్పిన ఇచ్చిన సలహాలు తీసుకోవాలన్న పరిస్థితులు లేరు. మోదీ గారు ప్రపంచంలో పట్టిన నెంబర్ 1, మన ఆర్మీ కూడా నెంబర్ 1 ఉంది. ఎట్లా చేయాలో అట్లా చేస్తుంది, ఇప్పటి వరకు చేసింది. అంతేగాని మీరు ఇట్లా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే భారతీయ జనతా పార్టీ ఊరుకోదు. కమ్యూనిస్టు పార్టీకి సంబంధించిన కొందరు దేశవ్యాప్తంగా అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో వెనిజువేలా పైన జరిగిన ఈ దాడి పైన, అంటే ట్రంప్ చేసిన దాడి పైన వ్యతిరేకంగా ర్యాలీలు తీస్తున్నారు. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు భారతదేశంలో ఏదో అక్కడక్కడ ఉన్నారు. ప్రపంచంలో పట్టినే కమ్యూనిజం అనేది పోయిందన్న. కమ్యూనిజం అనేది పోయి కూడా చాలా కాలం అవుతుందని. కానీ కొంతమంది ఆ కమ్యూనిజం అనే ఒక ఐడియాలజీ ముసుగులో ఉండి ఇటువంటి తప్పుడు సంకేతాలు ఇవ్వడం, దీన్ని కూడా భారతీయ జనతా పార్టీ తప్పకుండా దీని గురించి వ్యతిరేకిస్తుంది. సిరియాలో ఎక్కడ జరిగితే పాకిస్తాన్లో, సిరియాలలో లేకుంటే వేరే దేశంలో ఇటువంటి సంఘటనలు జరిగితే ఇక్కడ జెండాలు పట్టుకొని, మరి పాకిస్తాన్లో జరిగితే కూడా జెండాలు పట్టుకొని మనకి ఏంటంటే వ్యతిరేకం ఇస్తున్నారు. మేము సింపుల్ క్వశ్చన్ అడుగుతున్నాం. పక్కనే మన దేశం పక్కనే బంగ్లాదేశ్లో ఒక హిందువులను గుళ్ళను, తర్వాత గోపురాలను, హిందువులను నడి రోడ్డు మీద వాళ్ళను హ్యాంగ్ చేసి బట్టలను నిప్పేసి కొట్టి చంపుతుంటే కనీసం ఒక్కడన్నా ఒక కమ్యూనిస్ట్ పార్టీ నేత కానీ, ఒక కాంగ్రెస్ పార్టీ నేత కానీ కనీసం ఒక్కసారి కూడా దీని గురించి మాట్లాడకపోవడం అనేది ఇది సెక్యులరిజం అంటారా, లేకుంటే సూడో సెక్యులరిజం అంటారా అని చెప్పి మేము ఏంటంటే అడుగుతున్నాం. ఇదేమన్నా ఏంటంటే ప్రెస్ మీట్ల మొన్న మీలాంటి వాళ్ళు ఏంటంటే జయరాం రమేష్ను, తర్వాత పక్కన ఇంకెవరో ఉన్నారు, వాళ్ళని కూర్చొని అడుగుతుంటే మరి బంగ్లాదేశ్ గురించి మాట్లాడుతున్నాం అంటే ప్రెస్ మీట్ ఆఫ్ చేయండి, మైక్ ఆఫ్ చేయండి అంటున్నారు. ఎందుకింత ప్రేమ ముస్లిమ్స్ మీద, తుర్కోళ్ళ మీద మీకు ఎందుకింత ప్రేమ? పాకిస్తాన్లో హిందువులు లేరా? హిందువులు టెంపుల్స్ లేవా? ఎన్ని టెంపుల్స్ ఉన్నాయి, ఎన్ని గుళ్ళు ఉన్నాయి, ఎన్ని గోపురాలు ఉన్నాయి? ఎంతమంది పోయి ఎక్కడంటే దాడి చేసినారు, చంపినారు, నడి రోడ్డు మీద చంపినారు. కనీసం ఒక్కసారన్నా కూడా మీకు మానవత్వం లేదా? ఇవాళ వెనిజువేలా జరిగితే మీకేం సంబంధం? వెనిజువేలా జరిగితే జెండాలు పట్టుకొని తిరుగుతున్నారు. పక్కన ఏంటంటే బంగ్లాదేశ్లో జరిగిన దానికి మీరు ఏం జవాబు చెప్తారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. అలాగే అసదుద్దీన్ ఓవైసీకి మీరు డిమాండ్ చేస్తున్నారా బంగ్లాదేశ్ లో జరిగిన హిందువుల పైన దాడి గురించి మాట్లాడమని? మీరు ये हमारा भारत देश है, हम इसमें संविधान के ऊपर हमको भरोसा है, हम भी मुसलमान है, मुसलमान में हम भी भारत देश में है అని చెప్పి మీరు పెద్ద మాట్లాడతారు కదా. మీరు ఎందుకు హిందువుల మీద దాడి చేస్తుంటే ఇది తప్పు అని చెప్పి ఇంతవరకు ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. వెనిజువేలాకు ఎంఐఎంకు ఏంటంటే ఏమైనా సంబంధం ఉందా? ఇటువంటిది ఈ యొక్క అంటే మీకు మొత్తం తెలిసిపోతుంది అన్నట్టు. హిందువుల మీద దాడి జరిగితే అది సెక్యులరిజం,
కానీ వెనిజువేలాలో, సిరియాలో, పాకిస్తాన్లో ముస్లిమ్స్ మీద దాడి జరిగితే మాత్రం మీరు జెండాలు పట్టుకొని భారతదేశం డౌన్ డౌన్, మోదీ డౌన్ డౌన్, మోదీ చేసిండు అపోయి అక్కడ చేసి. దీని మీద ఏంటంటే స్పందన ఏంటి మీది? వీఆర్ అవైటింగ్ మిస్టర్ ఓవైసీ, వీఆర్ అవైటింగ్ యువర్ రెస్పాన్స్ అండ్ యువర్ రియాక్షన్ దట్ హౌ మెనీ పీపుల్ హ్యావ్ బీన్ బ్రూటల్లీ మర్డర్డ్ ఇన్ the Bangladesh Hindus. Why don't you respond? Are you not an Hindu, the citizen of India? Why you have that only pseudo secularism? We demand an immediate reaction from you. This is the Bharatiya Janata Party Telangana demands. రైట్. ప్రధానమంత్రి మోడీకి అలాగే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకి అసదుద్దీన్ ఓవైసీ సలహాలు ఇస్తే తీసుకునేంత పరిస్థితిలో లేరని అంటున్నారు ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్. వీడియో జర్నలిస్ట్ విజయ్తో కృష్ణబాల, పురా లోకల్, హైదరాబాద్.